ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళు రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఏం మంచి చేశారు అన్నది ఎక్కువ రాష్ట్రంలో చర్చ జరగాలి అనుకుంటారు. కానీ అదేంటో తెలుగుదేశం పార్టీని గనుక చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు కేవలం రాజశేఖర్ రెడ్డి గారిని టార్గెట్‌గా చేసుకొని ఆయన ఫ్యాక్షనిస్టు, ఆయన ఆవేశపరుడు, ఆయన విధ్వంసకారుడు ఈ లైన్ తప్ప వేరే ఏ రాజకీయాన్ని వాళ్ళు ప్రధానంగా చేయలే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ 16 సంవత్సరాల ఈ టైం పీరియడ్ను గమనించండి. మీకు వినిపించేది జగన్ అవినీతిపరుడు, 1,00,000 కోట్లు దోచేశాడు, జగన్ ఫ్యాక్షనిస్టు, జగన్ హంతకుడు, జగన్ విధ్వంసకారుడు, అదిగో ఆ హత్య వెనక జగన్ ఉన్నాడు, ఈ హత్య వెనక జగన్ ఉన్నాడు. ఒట్టి మాటలే. ఏదైనా కీలక సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఈ లైన్ తోటి తెర మీదకి వచ్చేస్తారు. ఫ్రంట్ లైన్లో పుంకాను పుంకాలుగా వాళ్ళ పత్రికలు వార్తలు రాసేస్తాయి. ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా వార్తలు చదివి దాన్ని గుడ్డిగా నమ్ముతున్నటువంటి దారుణమైన చైతన్యం లేని జనాలు కూడా ఉన్నారా అని. అమరావతి వర్సెస్ మావిగన్ అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అమరావతి వల్ల రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో, దానికి వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో, రిటర్న్గా ఎంత డబ్బులు వస్తాయో, ఈ 7 సంవత్సరాల్లో అమరావతిలో వీళ్ళు చేసిన అద్భుతాలు ఏంటో ఇవన్నీ జనం ముందుకు వాళ్ళ ఒక వైట్ పేపర్ లాగా తీసుకురావాలి. అది వాళ్ళ నిర్ణయం మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. ఎలాగంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురాని వాళ్ళ మీడియా ఏం చేస్తుంది, ఆ మావిగన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పుంకాను పుంకాలుగా రోజు ఫ్రంట్ పేజీ కథనాలు కుమ్మేస్తున్నారు. దానికి మద్దతుగా మాట్లాడే వాళ్ళ కథనాలు కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు అమరావతి స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్ని అడ్డు పెట్టుకొని మీ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు అని, విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారు అని, మీరు మీ బినామీలు మీ సన్నిహితులకు దోచిపెడుతున్నారు అని, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా వైసీపీ బయటపెడుతూ ఉంటే, వాళ్ళ మీడియా బయటపెడుతూ ఉంటే, వీళ్ళు అవన్నీ తప్పు, మేము అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమేనని చెప్పి వీళ్ళు బయటకు తీసుకురావాలా, వీళ్ళ చర్చను జనంలోకి తీసుకెళ్లాలా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళ పార్టీ కార్యాలయంలో పెట్టే మీడియా సమావేశాలు చూడండి, వీళ్ళ పత్రికలు ఫ్రంట్ పేజీలో రాసే కథనాలు చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ నాయకులకు వెన్నెముకలు లేదు, వాళ్ళ పిల్లలను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తారు. జగన్ హంతకుడు. 25 ఏళ్ల కిందట జగన్ గురించి ఒకటి చెబితే మీరు నోరేలా పెడతారు. పరిటాల రవి అప్పుడు బాంబులు వేసినప్పుడు ఆయన మీద జగన్ అనుచరులు, ఇప్పుడు 25 ఏళ్ల కిందట వేసినప్పుడు జగన్ అనుచరులు ఉన్నారు. అదిగో ఈ హత్య కేసులో సాక్షులు ఎందుకు చనిపోయారు, ఆ హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా ఎందుకు చనిపోయారు, ఇదే పాటన 16 ఏళ్ళ నుంచి అదే పాట. ఇంకెంతకాలం పడతారు? ఏదైనా ఒక కీలకమైన పొలిటికల్ ఎజెండాలో మీకు నష్టం వచ్చింది అంటే జగన్ అవినీతిపరుడు, జగన్ హంతకుడు, జగన్ ఫ్యాక్షనిస్ట్. అధికారంలో ఎవరున్నారు? నిజాలు నిగుదేల్చాల్సింది ఎవరు? ఎంతకాలం ఈ గబ్బు గాలి ప్రచారం అంతా? ఇంకెంతకాలం డైవర్షన్తో ముందుకెళ్ళాలి? ఎంతకాలం ఒక వ్యక్తి మీద ద్వేష రాజకీయం చేయాలి? ఎంతకాలం జనాలను మోసం చేయాలి? ఎంతకాలం జనాలను మిస్లీడ్ చేస్తారు? అమరావతి వల్ల మంచి ఏదో చెప్పండి, మావిగన్ వల్ల చెడేందో చెప్పండి. అమరావతి వల్ల పాజిటివ్స్ ఏంటో చెప్పండి, మావిగన్ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటో మీరు చెప్పండి. జనంలో చర్చ పెట్టండి. ఏంటి ఇదంతా? అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని ప్రెస్ మీట్లు. ఏది సీరియస్ సబ్జెక్ట్ వచ్చిందంటే అయిపోయాయి. జగన్ మతం ఇది, జగన్ దేవుడిది, జగన్ కులం ఇది, జగన్ వ్యక్తిత్వం ఇది, జగన్ హంతకుడు, జగన్ ఫ్యాక్షనిస్టు, జగన్ విధ్వంసకాడు, జగన్ కుటుంబ సభ్యులను పట్టించుకోడు, వీళ్ళేదో ఇంకా వీళ్ళ ఆశలైన కుటుంబ సభ్యుల పేరు మీద రాసేసి ఆ కుటుంబ సభ్యులకు తీసుకోవడం ఇష్టం లేకపోతే ఏదో స్వచ్ఛంద సంస్థలకు రాసి చేసినట్లు వీళ్ళ బిల్డప్లు. ఏమో అవసరం? వాళ్ళ కుటుంబాల లోపల ఏమో ఉంటే వాళ్ళు చూసుకుంటారు. రాష్ట్రానికి ఏమో అవసరం దానివల్ల? అర్థవంతంగా ప్రజల్లో జరగాల్సిన చర్చ ఏంటి? వీళ్ళు మీడియా సమావేశాలు పెడితే వీళ్ళ పత్రికలు ఫ్రంట్ పేజీలో కుమ్మేస్తున్న కథనాలు ఏంటి? విని 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 ఈ వంటకం వండి చివరికి పాచిపోయి బూజు పడుతుంది. అయినా దాన్నే పట్టుకొని వేలాడుతున్నారేంటి? ఇంకెంతకాలం ఈ డైవర్షన్ రాజకీయాలు? ఇంకెంతకాలం ఈ విధంగా ద్వేష రాజకీయాలు? అధికారం చేతిలో పెట్టుకొని, వ్యవస్థలన్నిటి చేతిలో పెట్టుకొని ఏదైనా నిగ్గు తేల్చేది ఉంటే తేల్చండి. అన్నీ గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుకొని అసలైన సబ్జెక్ట్ను పక్కదారి పట్టిద్దామంటే ఏమన్నా అర్థం పర్థం ఉందా ఇది?